నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో పరిభ్రమణ పవన ముక్తాసనాన్ని గురించి తెలుసుకుందాం. పవన ముక్తాసనం అంటే నీ శరీరంలో అధికంగా పేరుకుపోయినటువంటి వాయువులను, పవన అంటే వాయువులను, అంటే దోషపూరితమైనటువంటి వాయువుల నుంచి ముక్తి అంటే వాటిని తొలగించి వేసేటటువంటి ఒకనొక స్థితి. అందులో మనం పరిభ్రమణం చేస్తూ ఈ పవన ముక్తాసనాన్ని ఆచరించడం మూలంగా మనకు ఎంతో శుభం జరుగుతుంది. ఇక్కడ ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ఈ పరిభ్రమణ పవన ముక్తాసనాన్ని ఆచరించినంత మాత్రాన్నే వర్షానికి తడిసిన నేల పవిత్రమైపోయినట్లు ఈ పరిభ్రమణ పవన ముక్తాసనం అనే ఆసనం అనేటటువంటి వర్షంలో తడిసిన ఈ శరీరపు ముద్ద సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. ఇది సత్యం. నీ జీర్ణాశయ రోగాలు, నీ గ్యాస్, మలబద్ధకం, పైల్స్, అర్షమలలు, గుండె జబ్బులు, రకరకాలైనటువంటి సమస్తమైన రోగాల నుంచి నీకు విముక్తిని అందిస్తుంది. అటువంటి ఈ పరిభ్రమణ పవన ముక్తాసనాన్ని చేస్తున్నాను, చూడండి. మొదటగా ఈ విధంగా పడుండి అరచేతులను భూమాత కాంచి రెండు పాదాలను ఈ విధంగా నెమ్మదిగా పైకెత్తి మోకాలను ఈ విధంగా ఉంచి వేస్తూ ఉదరభాగం వైపు తీసుకొని రావాలి. ఆ తర్వాత రెండు చేతులను ఈ విధంగా ఇంటర్లాక్ చేసి ఆ రెండు పాదాలను ఈ విధంగా పట్టుకొని ఉదరభాగం వైపు ఒత్తిడి చేస్తూ ఉండాలి. ఆ తర్వాత శ్వాసను నిండుగా తీసుకొని ఊపిరితిత్తుల నిండుగా ముఖమండలాన్ని అంటే తలభాగాన్ని పైకెత్తి మోకాలకు అంటారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇదే విధంగా ఉంటూ నెమ్మదిగా తలభాగాన్ని జీవించి పాదాలను పైకి వేసి రావాల్సి ఉంటుంది. కాసేపు ఈ విధంగా ప్రశాంతంగా ఉన్న తర్వాత నెమ్మదిగా ఎడమ వైపు మరలి రెండు చేతులను రాకేట్ చేస్తూ కనులను ముఖమండలాన్ని మొత్తం సూచిస్తూ నెమ్మదిగా కనులను చేయాలి. ఈ విధంగా ఈ పరిభ్రమణ పవన ముక్తాసనాన్ని ఆచరించిన తర్వాత మనం కాస్తంత ప్రశాంతంగా
కూర్చోవాలి. ఈ పరిభ్రమణ పవన ముక్తాసనాన్ని ప్రతిరోజు ఉదయం వేళ ప్రతిరోజు ఉదయం వేళల్లో 3 రౌండ్లు, సాయంకాలం వేళల్లో 3 రౌండ్లు చేస్తూ ఉండడం మూలంగా మన యొక్క గ్యాస్ సమస్య నుంచి మనం విముక్తులం కావచ్చు, జీర్ణాశయ సమస్యల నుంచి విముక్తులం కావచ్చు, మలబద్ధక సమస్య నుంచి విముక్తులం కావచ్చు, అంతేకాకుండా పైల్స్ అశ్మలాల సమస్య నుంచి విముక్తులం కావచ్చు, గుండె జబ్బల నుంచి విముక్తులం కావచ్చు. మన శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది ఈ పరిభ్రమణ పవన ముక్తాసనం. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మనం మన చుట్టూ పరిభ్రమణం చేయడం మూలంగానే సమస్తము లభిస్తుంది. అంటే మనల్ని మనం తెలుసుకోవడం మూలంగానే మీకు సర్వము లభిస్తుంది. అంతేకాని వాస్తవాన్ని మీరు గమనించకుండా నిన్నెవరో బాగుపరుస్తారు అనుకోవడం మాత్రం అది అసత్యమే అవుతుంది. అటువంటి అసత్యాన్ని నీవు ఎన్నడూ నమ్మవా. నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి, నీ రాతను నువ్వే మార్చుకోవాలి. కానీ నా రాతను ఎవరో మారుస్తారని, నా జీవితాన్ని ఎవరో బాగుపరుస్తారని నువ్వు అనుకుంటున్నావు అంటే పప్పులో కాలు వేసినట్లే. ఈ వాస్తవాన్ని నమ్మండి. మన ప్రాచీనులు ఇచ్చినటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఈ దివ్య ఔషధాలను మనం సేవిద్దాం, ఆసనాలను ఆచరిద్దాం, ప్రాణాయామాలను ఆచరిద్దాం, శక్తులను ఆచరిద్దాం. మనకు ఎన్నో మహానుభావులు ఎన్నో అంశాలను తెలియజేశారు. ముద్రలను ఆచరిద్దాం. వీటన్నిటిని ఆచరించి మనల్ని మనం బాగుపరుచుకుందాం. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి. వేసవికాలం తర్వాత వర్షాకాలం వచ్చి ఆ భూమాతను పవిత్రం చేసినప్పుడు నీవు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నంత కాలం నీకు బాగు కాలేవు. ఆ వర్షం, ఆ పవిత్రమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆత్మశక్తి నీలో జొరబడిన తర్వాత ఈ శరీరం అంతా పులకించిపోయి పవిత్రమైపోతుంది. ఈ వాస్తవాన్ని మీరు నమ్మండి. ఈ ఆసనాలను మీరు ఆచరించడం మూలంగా మీ శరీరం మొత్తం శుద్ధైపోతుంది, మీ మనస్సు మొత్తం శుద్ధైపోతుంది. ఈ విధంగా ఆచరించి మీ శరీరాన్ని, మీ మనస్సును శుద్ధి చేసుకొని మీ జీవితాన్ని ఆనంద డోలికల్లో సాగించండి. ఇది వాస్తవం. మన ప్రాచీనుల యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలంటే వారు చెప్పినటువంటి అంశాలను మనం ఆచరించడమే వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. వారు చెప్పిన దాన్ని ఆచరించకుండా ఆ మహానుభావుల గురించి ప్రస్తావించే ప్రస్తావన కూడా మనకు అర్హత లేదు అని మీరు గుర్తుంచుకోండి. ఇది వాస్తవం. ఆ మహానుభావుల రుణాన్ని మనం తీర్చుకుందాం. వారు తెలియజేసిన అంశాలను మనం ఆచరించి మాత్రమే వారి రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాము. ఒక వాస్తవాన్ని గమనించండి. మనం ఎల్లప్పుడూ పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపం మాత్రమే. ఆ ఆత్మస్వరూపం కావాలంటే ఈ ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు వీటన్నింటినీ ఆచరించాలి. అలా ఆచరిస్తేనే మనం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పొందుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.